మరి మీ అందరి మధ్యలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఇంతకుముందు మీకు నేను చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, లేకపోతే ఇంతకుముందు మనం ఏదైతే అంశాన్ని ధ్యానం చేశామో దాని గురించి ఒకసారి చిన్న రీక్యాప్ ఇచ్చిన తర్వాత మరి ఈరోజు అంశానికి మనం వెళ్ళిపోదాం. లాస్ట్ టైము మనము యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనము ధ్యానం చేసుకోవడం ప్రారంభించాం. ఒకసారి మరలా ఆ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి మాట చదువుదాం. కొత్త నిబంధనలో 97వ పేజీ. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మాట మరి 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నారు. ఇంకా కొద్దిసేపట్లో ఆయన మరి సిలువకు, లేకపోతే ఆయన నుంచి తీసుకెళ్ళిపోతారు, బంధిస్తారు, ఆయనను సిలువకు అప్పగిస్తారు అనే దానికి కొంత సమయం ముందు యేసు ప్రభు వారు ఈ యొక్క మాటను చెప్తున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక ఆదరణకర్త నేను పంపిస్తాను. ఆయన వచ్చి మరి ఆయన ఏం చేస్తాడు, ఆయన యొక్క మినిస్ట్రీ ఎలా ఉంటుంది అనే దాని గురించి యేసు ప్రభు వారి శిష్యులతో చెప్పినటువంటి మరి మాటగా మనం దీన్ని చూస్తూ ఇందులో ఉన్నటువంటి 3 విషయాల గురించి మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందామని చెప్పి మరి లాస్ట్ టైము మీ మధ్యలో నిలబడినప్పుడు పాపం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేస్తాడు అనే దాని గురించి మనం ధ్యానం చేయడం ప్రారంభించుకొని పాపము అంటే ఏంటి అనేది మనం మొదటిగా అర్థం చేసుకోవాలని మరి ధ్యానం చేసుకున్నాం. మరి పాపము అంటే ఏంటంటే మరి 3 విషయాలు చెప్పాను నేను. దేవుడు చెప్పినట్టు చేయకపోవడం పాపము, దేవుడు చెయ్యొద్దు అని చెప్పింది చేయటము పాపము, మరి 3వది మేలు చేయటము మనకు చేతనై కూడా దాన్ని చేయకపోవడం కూడా పాపమే అని చెప్పాను. దేవుడు చెయ్యొద్దు అని దేవుడు చెప్పింది చేయకపోవడం వల్ల మనము మరి ఆ విధంగా ప్రవర్తించినప్పుడు సౌలు యొక్క ఉదాహరణ మనం చూసాం. సౌలు ఏ విధంగా మరి దేవుడు చెప్పిన పని చేయకపోవడం వల్ల మరి మనం దేవునికి పశ్చాత్తాపాన్ని కలిగించేలా చేస్తామని, అలాగే దేవుని నుంచి మనము వెనక్కి తీసేటువంటి వారంగా ఉంటామని, దేవుని దృష్టికి కీడు చేసేటువంటి వారంగా ఉంటామని, మనలో ఉండేటువంటి మూర్ఖతను మనం కనపరిచే వారంగా ఉంటామని, మరి దేవుని చేత తృణీకరించబడేటువంటి స్థితికి మనం చేరుకుంటామని ఆ యొక్క విషయాన్ని గురించి సౌలు గురించి మరి చూస్తూ ఆ విషయాలు నేర్చుకున్నాం. అలాగే దేవుడు చెయ్యొద్దు అని చెప్పింది చేసినప్పుడు మరి ఆకాను యొక్క విషయంలో ఏం జరిగిందో మరి మనం యెహోషువ గ్రంథంలో మరి మనం నేర్చుకున్నాం. ఆకాను చేసినటువంటి పని వల్ల ఏమైంది, దేవుని యొక్క మరి కోపము ఆకాను మీదకే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ సమాజం అంతటి మీదకి వచ్చింది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వారికి మరి దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన పని చేయడం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి వారికి మనకు నష్టం కలగచేస్తాము. దేవుని సన్నిధి మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అలాగే మనకు కలిగినటువంటి సమస్తము కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అని మరి ఒక మనిషి యొక్క అవిధేయత ఇంతగా ప్రభావం చూపిస్తుంది దేవుడు చెయ్యొద్దు అన్న పని మరి చేసినప్పుడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. చివరికి మరి మనకు సమయం లేనటువంటి కారణాన మరి నాబాలు గురించి మీకు జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేశాను. మేలైనది చేయడం తెలిసి కూడా మరి నాబాలు చేయకపోవడం వల్ల మరి దావీదు యొక్క సహాయాన్ని పొందుకుంటాడు, కానీ తిరిగి దావీదుకి కానీ అతని యొక్క సేవకులకు కానీ తిరిగి ఉపకారం చేయడు. ఆ కారణాన్ని బట్టి మీరు చదివితే మరి అక్కడ ఇంటికి వెళ్ళక మీరు చదువుకోండి, ఎందుకంటే ఈరోజు నేను దాన్ని చెప్పట్లేదు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం కనుక మీరు చదివితే అక్కడ మరి నాబాలు మీదకి దేవుని యొక్క మరి కోపం వస్తుంది. మరి దేవుడు నాబాలు మొత్తుతాడు, దాని కారణంగా అతడు చనిపోతాడు. మేలు చేయడం చేతనై కూడా మరి నాబాలు అతిథి ధర్మము చేయలేకపోతాడు. అతడు పేదవాడు కాదు కానీ చాలా ధనికుడు, కానీ దేవుని ఆ యొక్క తాను పొందుకున్నటువంటి ఉపకారానికి తిరిగి ఉపకారము చేయకపోవడం వల్ల మరి అక్కడ మరి దేవుని యొక్క శిక్షకు గురైనట్లుగా మరి మనం చూసాం. ఈరోజు మరి తర్వాత పాపం అనగా ఏంటనేది మనం తెలుసుకున్నాం. ఈరోజు మరి పాపము యొక్క మరి తీవ్రమైనటువంటి పర్యవసానాలు, అంటే పాపము ద్వారా మరి మన యొక్క జీవితాల్లో కలిగేటువంటి మరి ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనే అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మరి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. పాపము అనేది మరి ఇందాక ఒక సిస్టర్ ఆవిడ షేర్ చేస్తుంటే విన్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నింటిలో కంటే మరి పాపం యొక్క ప్రస్తావన ప్రతి అధ్యాయంలో కూడా కనిపిస్తుంది అంట. పాపం యొక్క ప్రస్తావన బైబిల్లో మరి దాదాపు 1800 అధ్యాయాలు ఉంటే దాదాపు మరి పాపం యొక్క ప్రస్తావన 90% కంటే ఎక్కువ పర్సెంట్ అధ్యాయాల్లో మరి పాపం యొక్క ప్రస్తావనను దేవుడు ఉంచాడు. అంటే మరి దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా మరి ఖండిస్తున్నాడు, దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా మరి ఆయన చూస్తున్నాడు అనే విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. సో పాపము ద్వారా ఒక తీవ్రమైనటువంటి మార్పు మనలో కలుగుతుంది. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో మనలో మరి చాలా తీవ్రమైనటువంటి మార్పు అది తీసుకుని వస్తుంది. అంటే దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో అయితే తయారు చేశాడో,
ఆ ఉద్దేశము మరి మనము చేయకుండా, దేవుడు ఎలాగైతే మనల్ని ఉంచాలనుకున్నాడో అలా మనం ఉంచకుండా దానికి పూర్తి వ్యతిరేకంగా మనము మరి నడిచేటువంటి విధంగా పాపం మనల్ని మార్చివేస్తుంది. మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నటువంటి మరి సౌలు విషయంలో కానీ, లేకపోతే ఆకాన్ విషయంలో కానీ, లేకపోతే నాబాల్ విషయంలో కానీ ఆలోచిస్తే, దేవుడు వారిని ఏ ఉద్దేశంతో సృష్టించాడో ఆ ఉద్దేశం ప్రకారం వారు నడుచుకున్నారా? ఎంత మాత్రం కూడా వారు నడుచుకోలేదు. దేవుడు వారి నుంచి కోరుకున్నటువంటి స్వభావము అది కాదు. దేవుడు మరి మనల్ని శిక్షకు గురయ్యేటువంటి విధంగానో, లేకపోతే మనల్ని బట్టి ఇతరులు శాపానికి గురయ్యేటువంటి విధంగానో, లేకపోతే మన ద్వారా ఇతరులకు బాధను మనం కలిగేసేటువంటి విధంగానో దేవుడు మనల్ని తయారు చేయలేదు. కానీ పాపము మనల్ని, లేకపోతే మన యొక్క స్వాభావికమైనటువంటి ధర్మాన్ని, లేకపోతే దేవుడు మనలో మరి కావాలనుకున్నటువంటి ఆ యొక్క ప్రవర్తనకు మరి మనం పక్కన పెట్టేసి మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేనటువంటి ఒక స్థితికి, లేకపోతే మరొక మాటలో చెప్పాలంటే దేవుని ఎదుట భ్రష్ట స్థితిలోనికి చేరిపోయేటువంటి విధంగా పాపము మనల్ని చేస్తుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు కనుక మనం చూస్తున్నట్లయితే, అక్కడ అపోస్తున్నటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఇలా చెప్తాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 28 నుంచి 32 వరకు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయేరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు అని పౌలు రాస్తున్నాడు. చాలా స్పష్టంగా మరి పాపము ఒక మనిషిలో ఎలాంటి మార్పుని కలిగచేస్తుంది అనే విషయాన్ని పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ పై వచనాల్లో మనం చూసినట్లయితే, మరి దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా మహిమపరిచినటువంటి వారు, మరి తాము జ్ఞానులమని వారు చెప్పుకుంటారు, కానీ వారు ఎలా ఉన్నారు? బుద్ధిహీనులుగా ఉన్నారు. దేవుని మహిమను సృష్టిలో వారికి కనిపించేటువంటి జంతువుల యొక్క మరి ప్రతిమలుగా వారు మార్చేసి, దాని కారణంగా దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను వారు ఇవ్వట్లేదు. కాబట్టి దేవుడు వారిని ఏం చేస్తాడంటే అపవిత్రతకు వారిని అప్పగిస్తాడు. వారు పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, అలా అపవిత్రతకు దేవుడు వారిని అప్పగించినప్పుడు మరి వారు దేవుడు తమలో ఏర్పాటు చేసినటువంటి స్వాభావికమైనటువంటి ధర్మాన్ని వారు విడిచిపెట్టి, అనగా వివాహం అనేటువంటి ధర్మాన్ని వారు పాటించకుండా చేయకూడనటువంటి క్రియలు చేయడానికి వారు భ్రష్టత్వానికి పడిపోయారు అనేటువంటి మాటను పౌలు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. ఈ భ్రష్టత్వము అంటే అడోకిమోస్ అనేటువంటి మరి పదాన్ని మూల భాషలో ఉపయోగించారు. దీని గురించి తర్వాత వివరిస్తాను. కాబట్టి వారు ఎప్పుడైతే ఈ భ్రష్టత్వానికి పడిపోతారో, లేకపోతే భ్రష్టత్వానికి జారిపోతారో, వారు దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహం, కపటం, వైరం, మరి హింసకులు, అహంకారులు, బింకాలు పలికేవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పేవారు, అనురాగం లేనివారు, దయలేనివారు, చివరికి వారు ఎలాంటి వారుగా ఉన్నారంటే మరణానికి వారు తగినటువంటి వారుగా ఉన్నారు అని పౌలు మరి ఇక్కడ చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. ఈ భ్రష్టత్వం అనేటువంటి పదం ఏదైతే ఉందో మరి దానికి అర్థం, లేకపోతే అడోకిమోస్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే అన్అప్రూవ్డ్, అనగా ఆమోదయోగ్యము కానటువంటిది, రిజెక్టెడ్, లేకపోతే తృణీకరించబడినది. ఈ భ్రష్టత్వము అనేది మరి ఒక మనిషిలో మరి ఇన్స్టెంట్గా కలిగేటువంటిది కాదు, లేకపోతే పాపంలో పడిన వెంటనే ఈ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారు అనేది కాదు. ఇది ఒక సీక్వెన్స్ వస్తుంది అనమాట. అనగా క్రమక్రమంగా ఇది మరి ఒక మనిషిలో మరి కలుగుతుంది. అనగా ఇది ఎలా వస్తుందంటే, మరి ఎప్పుడైతే వారు మరి మొట్టమొదటిగా ఏం చేస్తారంటే పాపంలో పడినప్పుడు దేవుని యొక్క జ్ఞానానికి కానీ, లేకపోతే దేవుని యొక్క అధికారానికి కానీ, దేవుని యొక్క మాటను కానీ వారు తృణీకరిస్తారు. అలా తృణీకరించిన తర్వాత అది క్రమంగా నీచ స్వభావంగా మారిపోతుంది.
అది చివరికి పూర్తిగా చెడిపోవడము లేకపోతే భ్రష్టత్వానికి అది చేరుతుంది. కాబట్టి ఇందులో 3 స్టేజెస్ మనకు చూడగలుగుతాం. అనగా దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణకు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకుందాం. ఆ విద్యార్థి యొక్క మరి ఆ విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? అతని పర్పస్ ఏంటంటే క్లాసులో టీచర్ ఏదైతే చెప్తుందో దాన్ని విని దాన్ని మరి చక్కగా నేర్చుకుని దాన్ని ఎగ్జామ్స్లో రాసి ఎగ్జామ్స్ పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వడం లేకపోతే డిగ్రీ సాధించడం. ఇది స్టూడెంట్కి ఉండవలసినటువంటి ఉద్దేశం లేకపోతే స్టూడెంట్ కలిగి ఉండవలసిన లక్ష్యం. అయితే ఆ స్టూడెంట్ కనుక ఒకవేళ క్లాసులో కూర్చుని చెప్పింది వినకుండా చెప్పిన ఆ యొక్క లెసన్స్ నేర్చుకోకుండా టీచర్ చెప్పినటువంటిది మాట వినట్లేదు అనుకున్నాం. అనగా మొదటిది ఏమి చెప్పాను? తృణీకరించడం దేవుని యొక్క జ్ఞానం లేకపోతే టీచర్ చెప్పిన జ్ఞానాన్ని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఈ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, మొదటగా తృణీకరిస్తున్నాడు. దాన్ని బట్టి ఏమవుతుంది? టీచర్ చెప్పింది వినట్లేదు కాబట్టి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదవాలన్నటువంటి ఆసక్తి వస్తుందా? ఆసక్తి రాదు. ఒకవేళ వచ్చినా సరే చదివింది తనకి అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి ఇదేమైంది? క్రమంగా నీచ స్వభావానికి తీసుకెళ్ళిపోయింది, అంటే చదవలేనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత మరి ఎప్పుడైతే చదవలేదో లేకపోతే ఆ అంశాన్ని నేర్చుకోలేదో ఎగ్జామ్స్లో ఆ విద్యార్థి పాస్ అవ్వగలుగుతాడా? పాస్ అవ్వలేడు. కాబట్టి ఏమవుతాడు? ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిపోవడాన్ని బట్టి ఆ వ్యక్తికి చదువులో పూర్తిగా ఇంట్రెస్ట్ అనేది పోతుంది. లేదా ఎగ్జామ్స్ రాయవలసినటువంటి విధానంలో రాయకుండా చిట్టీలు పెట్టడమో లేకపోతే కాపీ కొట్టి పాస్ అవ్వడమో లేకపోతే ఇంకొక విధంగానే పాస్ అవ్వడమో ఇలాంటి ఒక చెడిపోయినటువంటి స్థితికి ఆ విద్యార్థి క్రమక్రమంగా వెళ్ళిపోతాడు. కాబట్టి మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే తృణీకరించడం లేకపోతే తప్పిపోవడం. సెకండ్ స్టేజ్ నీచ స్వభావం, అంటే తప్పు నిర్ణయాలు తీసుకోవడము లేకపోతే స్వభావంలో అధోగతి పాలైపోవడము చెందటం. తర్వాత మూడోది భ్రష్టత్వం. చివరిది భ్రష్టత్వం ఏంటంటే మునుపటి స్థితి కంటే కూడా దిగజారిపోవడం అంట. అది ఇంకా ఎంతగా దిగజారిపోతారంటే ఇంకా తిరిగి వెనక్కి రాలేనటువంటి విధంగా దిగజారిపోవడం. కాబట్టి పాపము ఒక మనిషిలో ఈ విధమైనటువంటి మరి పర్యవసానాలు తీసుకొస్తుంది. కాబట్టి ఇది చాలా తీవ్రమైపోయినది. ఇది దేవునికి చోటు ఇవ్వకపోవడము లేకపోతే దేవుని యొక్క మాటకి వారి హృదయాల్లో చోటు ఇవ్వకపోవడము అనేటువంటి దానితో ప్రారంభమై మరి అక్కడి నుంచి నీచ స్వభావాన్ని మనిషిలో మరి పెరిగేలా చేసి చివరికి ఆ మనిషి దేవుని యొక్క ఉగ్రతకి లేకపోతే నాశనానికి దేవుని ఎదుట పూర్తిగా భ్రష్టత్వానికి చేరిపోయేలాగా ఈ యొక్క పాపం అనేది ఒక మనిషిలో క్రమక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. దీని గురించి మనం అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను మనం చూద్దాం. అయితే ఈ వచనాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ఒకసారి మరలా ఆ వచనాన్ని చదువుతాము. రోమపత్రిక 1వ అధ్యాయము. నంబర్ 1, వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి. రెండోది చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. మూడవది దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. ఈ 3 విషయాలు మీరు దృష్టిలో ఉంచుకోండి. మొదటిది ఈ వారు తమ మనసులో చోటు ఇవ్వలేదు. రెండవది చేయరాని కార్యములు వారు చేస్తారు. మూడవది భ్రష్ట మనసుకు దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు. ఈ 3 విషయాలు మరి ఒక ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మరి ఎవరైనా చదివి వినిపించండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై చదివినాను. యాజకులు చేస్తూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడికించుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తకాలలో గాని గోనెలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చి ఇశ్రాయేలులందరికీ వీరు ఇలాగున చేయుచు వచ్చిరి. వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించువానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చాను. ఈ క్షణమందే వారు ప్రభువును దహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు
తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగూ వద్దు, ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందును నన్ను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. అలాగే 22 నుంచి 25 కూడా చదవన్నాను ఒకసారి. ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో చేయించుటను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ఇక్కడ మరి ఏలి కుమారుల గురించి మనం చూస్తున్నాం. వీళ్ళ పేర్లు హోఫ్ని, ఫినెహాస్. వీళ్ళు ఏలి యొక్క కుమారులు. వీళ్ళు ప్రత్యక్షపు గుడారం షిలోహులో ఉంటుంది కాబట్టి అక్కడ వీళ్ళు మరి ఏలీతో పాటు వీళ్ళు కూడా యాజక ధర్మాన్ని వీరు పాటిస్తున్నారు, యాజక ధర్మాన్ని వీరు చేస్తున్నారు. అయితే మనం చదువుకున్నటువంటి ఈ 12వ వచనం నుంచి 17వ వచనం వరకు, అలాగే 22వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పారాగ్రాఫ్స్లో మరి వీళ్ళ యొక్క ప్రవర్తన మనం ఇందాక చదువుకున్నటువంటి రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటకి ఎగ్జాక్ట్గా సరిపోద్ది అనమాట. మొదటి వీళ్ళు దేవుని తిరస్కరించారు. మనం ఫస్ట్లో వీళ్ళ గురించి ఇంట్రడక్షన్ అదే ఉంటుంది. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి వీళ్ళలో దేవునికి చోటు అయినటువంటి తత్వము వీళ్ళలో ఉంది. వీళ్ళు దేవునిని ఎరగని వారుగా ఉన్నారు. దాన్ని బట్టి ఏమయ్యారు, తర్వాత వెంటనే చూస్తే మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. ఆ దేవునికి వారి యొక్క మనసులో చోటు ఇవ్వనటువంటి కారణాన్ని బట్టి, లేకపోతే దేవునిని తెలుసుకోనటువంటి కారణాన్ని బట్టి వీరు ఎలా ఉన్నారంటే మిక్కిలి దుర్మార్గులుగా అయిపోయారు. ఆ దుర్మార్గత్వము ఎంతగా వారిని నడిపించిందంటే 17వ వచనంలో మనం చూస్తాం కదా, జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. దేవుని ఎదుట వీళ్ళ పాపం ఎంత గొప్పదైపోయిందంటే, మరి ప్రజలు దేవునికి కృతజ్ఞతతో అర్పించవలసినటువంటి అర్పణలు, దేవునికి వారు మరి సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి అర్పించేటువంటి అర్పణలు, లేకపోతే పండగలప్పుడు తీసుకొచ్చి అర్పించేటువంటి అర్పణలు అర్పించడానికి జనులకు అసహ్యం పుట్టించేంత మరి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, లేకపోతే దుర్మార్గమైనటువంటి విధంగా వీళ్ళు ఇద్దరు కూడా ప్రవర్తిస్తూ ఉండేవారు. యాజకులైనటువంటి యొక్క హోఫ్ని, ఫినెహాసులు మరి ఎంత భయంకరంగా వాళ్ళ సమయంలో ప్రవర్తించారో మనం ఊహించలేం. పాపము ఒక మనిషిని ఇంతగా మరి మార్పు చెందిస్తుంది. అంటే ఆ మనిషి యొక్క ప్రవర్తన గురించినటువంటి స్పృహ ఆ మనిషికి ఉండదు. వారు ఉన్నటువంటి స్థాయి, లేకపోతే వారు చేస్తున్నటువంటి సేవా పరిచర్య, లేకపోతే వారు ఉండవలసినటువంటి విధానము, వీటిని గురించి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దేవుడు వారికి ధర్మశాస్త్రంలో ఇచ్చాడు. లేవి కాండములో మనం చూస్తే యాజకులు ఎలా ఉండాలి, వారు ఏ విధంగా బలి అర్పించాలి, ఆ బలి అర్పించినప్పుడు వారు ఏ భాగాలు తీసుకోవాలి, ఆ బలిని ఎంత మరి నిష్ఠతో మరి నియమ నిబంధనలతో దేవునికి వారు ఆ విధంగా వారు అర్పించాలనే విషయాలు చాలా స్పష్టంగా దేవుడు లేవి కాండంలో వారికి తెలియచేశాడు. కానీ వారు అవన్నీ కూడా మర్చిపోయి వారు అవన్నీ కూడా విడిచిపెట్టేసి మరి ఎంత మరి దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నారో మరి మనము ఈ యొక్క వచనాలు బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, కానీ ఈ రోజుకి కూడా మన కళ్ళ ముందు ఇలాంటి మరి యాజకులు, మరొక మాటలో చెప్పాలంటే ఇలాంటి పాస్టర్స్, లేకపోతే ఇలాంటి మరి సర్వెంట్స్ వాళ్ళు, లేకపోతే సేవకులు మనకు కనిపిస్తారు. సేవకులు అని అనడానికి కూడా వారికి అర్హత లేదు. కానీ మరి వారు మరి ఎంత నీచంగా వారు ప్రవర్తిస్తారో మరి కొన్ని విషయాలు మరి సహోదరులు శ్రీనివాస్ గారు, రాజు గారు నాతో పంచుకున్నప్పుడు మరి గుండెలో మరి ఒక విధమైనటువంటి కోపం, మరి ఒక విధమైనటువంటి బాధ, వీళ్ళకి తెలిసి ఇలా చేస్తున్నారా, లేకపోతే కళ్ళు మూసుకుపోయాయా, లేకపోతే వీళ్ళకి కొన్ని మాటలు మరి మాట్లాడడానికి కూడా భయం వేస్తుంది. అలాంటి విధంగా వీరు ప్రవర్తించడము మరి
ఎంత మరి బుద్ధిహీనత. వాక్యము మరి విన్నా కూడా మార్పు లేనటువంటి బ్రతుకులు కలిగి ఉండటం కంటే కూడా మరి బాధాకరమైన విషయము ఏది కూడా లేదు. దేవుడు మరి మనము ఈరోజు మరి మనం ఇలా దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం విని వాక్యం ప్రకారంగా మనం జీవించడానికి మరి మనం ఇష్టపడుతూ దేవుని యొక్క వాక్యానికి మనము విధేయత చూపించగలుగుతున్నామంటే ఇది కేవలము దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి గొప్ప కృప. దేవుడు తన యొక్క కృపలో మనల్ని అంతగా భద్రపరిచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మనము ప్రతి క్షణము కూడా దేవునికి ఎంతగానో మరి వందనాలు చెల్లించవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఈ ఏలీ కుమారుని గురించి మరి మనము ఒక్కొక్కటిగా మరి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి విషయము, వారు దేవునిని ఎరుగని వారు. 12వ వచనంలో మనం అదే చూసాం కదా, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారుగా ఉన్నారు. అనగా దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క మాటని వారు తృణీకరించినటువంటి స్థితిలో, లేకపోతే తృణీకరించినటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు. వీళ్ళు మరి లేవి గోత్రానికి చెందినటువంటి వారు. లేవి గోత్రంలో అహరోను వంశానికి చెందినటువంటి వారు. వారు ఉన్నటువంటి వారి గోత్రం గురించి కానీ వారి యొక్క వంశం గురించి కానీ వారికి తెలుసో లేదో మనకి ఇక్కడ రాయబడలేదు, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క గోత్రము ప్రత్యేకమైందని, వాళ్ళ యొక్క వంశము ప్రతిష్టమైందని, వారు ఉండేది మరి దేవుని యొక్క పవిత్రమైనటువంటి సన్నిధిలో అనేటువంటి స్పృహ వాళ్ళకి అంతమాత్రం కూడా లేదు అనే విషయం మనకు చాలా స్పష్టంగా ఇక్కడ వాక్యం ద్వారా మనము గ్రహించవచ్చు. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు, కానీ దేవుని సన్నిధి మాత్రం వాళ్ళలో ఎంత మాత్రం కూడా లేదు. దేవుని యొక్క పరిచర్య అనేటువంటి పేరుతో వారు అక్కడ సేవ చేస్తున్నారు, కానీ వాస్తవానికి వారు చేసేది దేవుని ఎదుట చాలా దుశ్చర్యగా అది ఉంది. వీళ్ళు మరి దేవునికి చేయవలసినటువంటి యాజక ధర్మాన్ని అడ్డం పెట్టుకుని మరి తమ ఇష్టం వచ్చినట్టు మరి బ్రతికేటువంటి దుర్మార్గులు. వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు, కానీ పైకి మాత్రం యాజకులుగా మరి చాలా పవిత్రమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి వారుగా వీళ్ళు సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. మనం కూడా దేవునికి మన యొక్క హృదయాలలో చోటు ఇవ్వకుండా, మన యొక్క జీవితకాలం అంతా కూడా సంఘానికి క్రమం తప్పకుండా వచ్చేసి దేవుని యొక్క వాక్యం వినేసి భక్తి అని ముసిగేసుకుని మనం జీవితకాలం అంతా బ్రతికినా సరే మనకి దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు. మనము దేవుని యొక్క వాక్కుని, లేకపోతే దేవుని యొక్క జ్ఞానాన్ని గనక మనం తృణీకరిస్తూ దేవునికి మనం భక్తి చేస్తున్నాం అని చెప్పుకుంటే అది వేషధారణ అవుతుంది తప్ప అది నిజమైనటువంటి, లేకపోతే దేవుడు మన నుంచి కోరుకునేటువంటి మరి స్వభావము ఎంత మాత్రం కూడా కాదు అనే విషయాన్ని మరి రాత్రికాల సమయంలో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళకి దేవుడు అంటే తెలీదు, మరి ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆజ్ఞలు వీళ్ళకి ఎంత మాత్రం కూడా తెలీదు. వాళ్ళు మరి అది తెలుసుకోవాలి ఖచ్చితంగా. మరి లేవి కాండాన్ని వాళ్ళు చదవాలి, ఎందుకంటే వాళ్ళు యాజకులు కాబట్టి, వారు పరిచయం చేస్తారు కాబట్టి. లేవి కాండంలో మరి ప్రత్యేకంగా దేవుడు యాజకుల కొరకు ఒక పుస్తకాన్ని వారికి రాయించి ఇచ్చినప్పుడు ఆ పుస్తకంలో ఏదైతే ఉందో వారు అన్నీ కూడా తూచి తప్పకుండా వారు తెలుసుకోవాలి. కానీ వాళ్ళు దాన్ని తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము మనం ఇక్కడ చూస్తాం. యాజకుల పోషణ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమాలు వాళ్ళకి మరి తెలిసిన వాళ్ళు మరి అక్కడ దాన్ని పాటించకపోవడం అనేది మనం చూస్తాం. మరి దేవుడు యాజకులకి మరి బలి అర్పించేటప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి ఒక బలిని తీసుకొచ్చినప్పుడు ఆ బలిలో మరి కొంత దేవునికి అర్పించాలి, మరి కొంత యాజకులు తీసుకోవాలి అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ దేవుడు ఏదైతే వారిని తీసుకోమని చెప్పాడో దానితో వారికి తృప్తి కలిగినట్లుగా ఎంత మాత్రం కూడా మనం ఇక్కడ చూడం. అందుకే మరి మనం చూస్తే అక్కడ మరి మాంసం ఉడుకుతున్నప్పుడు ఒకసారి, మరి పచ్చి మాంసం ఒకసారి వాళ్ళు తీసుకుంటున్నటువంటి మరి విధానం కూడా అక్కడ మనకు రాయబడింది. ఒకవేళ మరి ఆ యొక్క బలి అర్పించేటువంటి వ్యక్తి కనుక నేను ఎప్పుడు ఇవ్వను, బలి అర్పించిన తర్వాత కొవ్వు దహించిన తర్వాత మీరు తీసుకోండి, మీకు ఎంత కావాలంటే అని చెప్పినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బలవంతంగా వాళ్ళ దగ్గర మరి తీసుకుంటున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, కానీ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రొవ్వు భాగం అనేది ఏదైతే ఉందో ఒక జంతువును బలి అర్పించినప్పుడు లేవే కాండంలో మీరు చదివితే తెలుస్తుంది మీకు. ఆ క్రొవ్వుతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి భాగాన్ని కేవలము దేవుడికి మాత్రమే అది అర్పించాలి. ఆ క్రొవ్వు అంతా కూడా బలిపీఠం మీద దహించాలి మీరు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ వీళ్ళు ఆ దేవునికి మాత్రమే అర్పించబడవలసినటువంటి ఆ క్రొవ్వును సైతము వీళ్ళు తీసుకోవడానికి ఏమాత్రం కూడా భయము వీళ్ళలో ఏమాత్రం కూడా లేదు. కాబట్టి వీళ్ళు ఎంత మరి మూర్ఖత్వంతో నిండిపోయారో, ఎంత మరి దుష్టత్వంతో నిండిపోయారో, మరి ప్రజల దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడానికి సైతము వీళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. కాబట్టి ఈ విషయాలు ఎందుకు ఈ రాత్రికాలంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, వీళ్ళు యాజకులు కదా, వాళ్ళు ఎప్పుడో ఏదో చేస్తే మనకేంటి అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు
మరి మేము ఇక్కడ నుంచి బోధిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే పదే పదే దేవుని గురించి తెలుసుకోండి, దేవునికి మీ మనసులో చోటు ఇవ్వండి, దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో తీసుకోండి అని పదే పదే మొత్తుకోవడం. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానాన్ని కనుక మన హృదయంలోనికి తీసుకోకపోతే మనం కూడా వీళ్ళలాగే దేవుని తృణీకరించేటువంటి వారంగా మరి మనము మారిపోతాం. దేవుని గురించి ఒక సరైనటువంటి అవగాహన మనలో ఉండాలి, దేవుని గురించినటువంటి సరైనటువంటి దృక్పథం మనలో ఉండాలి. దేవుని గురించి మనము సరిగా తెలుసుకోకపోతే, దేవుని గురించినటువంటి సరైనటువంటి అవగాహన మనకు లేకపోతే, దేవుడు ఎవరు, దేవుడు ఎలాంటి వాడు, ఆయన యొక్క పరిశుద్ధత ఏంటి, ఆయన యొక్క సార్వభౌమత్వం అంటే ఏంటి, ఆయన యొక్క మరి సర్వశక్తిమంతుడు అంటే దేవుడు ఎలాగ ఆయన సర్వశక్తిమంతుడు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోకపోతే, దేవుని గురించి స్పష్టంగా మనకు అర్థం కాకపోతే, దేవునికి మనము ఇవ్వవలసినటువంటి ఘనతను, దేవునికి మనము మరి చెల్లించవలసినటువంటి ఆరాధనను మనము చెల్లించడం అనేది మనకు సాధ్యం కాదు. ఒకవేళ ఇక్కడ నిలబడి పాటలు పాడొచ్చు, ఇక్కడ నిలబడి ప్రార్థన చేయొచ్చు, లేకపోతే ఇక్కడ నిలబడి మరి మనం వాక్యం చెప్పొచ్చు, చదవచ్చు, కానీ దేవుని గురించినటువంటి స్పష్టమైనటువంటి జ్ఞానం మనకు లేకపోతే, దేవుని గురించినటువంటి అవగాహన మన హృదయాల్లో మనం కలిగి ఉండకపోతే, దేవుణ్ణి మనము మహిమపరిచినటువంటి, దేవునికి చెందవలసినటువంటి మహిమను మనము చెల్లించలేనటువంటి స్థితిలో మనం ఉంటాం. ఇక్కడ ఏలీ కుమారుడు విషయం కూడా జరిగింది అదే. వారు దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి దేవుడంటే ఎలాంటి వాడో వారికి స్పష్టంగా తెలియదు, లేకపోతే ఆ విషయాలు నేర్చుకోవడానికి వారు తృణీకరించారు. కాబట్టి వారు దేవునికి సన్నిధిలో వారు ఉంటూనే దేవుని వాళ్ళు ఎంతో మరి అగౌరవపరిచారు, లేకపోతే దేవుని యొక్క ప్రజలకు దేవుడి పట్ల అసహ్యాన్ని వారు పుట్టించినటువంటి విషయాన్ని మరి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు వింటున్నటువంటి మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి దేవుణ్ణి మరి మనము సరైనటువంటి విధంగా మనం అర్థం చేసుకున్నామా, దేవుణ్ణి మరి సరైనటువంటి తెలుసుకోవాల్సినటువంటి విధంగా మనము తెలుసుకుంటున్నామా అనే విషయాన్ని మనము మరి రాత్రికాల సమయంలో మరి మనము ఆలోచన చేసుకుంటూ మరి మన యొక్క జీవితాలను దేవుని యొక్క వాక్య వెలుగులో మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా కూడా మనకి రాత్రికాలంలో ఉంది. రెండవదిగా మనం చూస్తే వాళ్ళలో ఉండేటువంటి నీచ స్వభావము అనేది మనకి కనిపిస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారు, మిక్కిలి దుర్మార్గులుగా వారు మరి ఉన్నారు. అక్కడ మనం చూస్తే 12వ వచనంలో మనకు అది కనిపిస్తుంది, యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులుగా వారు ఉన్నారు. ఇందాక మనం రోమపత్రికలో చదువుకున్నాం కదా, 1వ అధ్యాయము 8వ వచనంలో చేయరానటువంటి కార్యాలు వారు చేస్తారని. ఇక్కడ ఈ మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నటువంటి ఈ ఏలీ కుమారులు వారు మరి ప్రజల దగ్గర నుంచి మరి బలవంతంగా ఆ యొక్క మాంసాన్ని తీసుకునేటువంటి విషయాన్ని మరి మనం చూసాం. అంత మాత్రమే కాదు కానీ వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, తర్వాత 22వ వచనంలో మనం చూసాం కదా, పరిచర్య చేయడానికి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలను సైతము వీరేం చేస్తున్నారు, చెడ్డ కార్యాలు వారితో చేయించేటువంటి మరి స్థితిలోనికి వీరు వెళ్ళిపోయారు. వీళ్ళ యొక్క పాపము మరి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ రాయించారు. దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క పాపము బహు గొప్పదాయను అనేటువంటి మరి మాట మనం చూస్తాం. 17వ వచనం చివరిలో మనం చూస్తే, గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను అనేటువంటి మాట మనం చూస్తాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు మనం చూస్తే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట చెప్తాడు. ఒకసారి చదవండి ఎవరైనా. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు. అంత్యదినములలో అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. 5వ వచనం కూడా చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అక్కడ ఇందాక మనం ఏమైతే లక్షణాలు చదువుకున్నామో మళ్ళీ అవే లక్షణాలు ఇక్కడ పౌలు గారు మరొకసారి ప్రస్తావిస్తూ చివరికి ఏమంటున్నాడంటే, పైకి భక్తి గల వారి వలె వారు ఉంటారు, కానీ
వారు భక్తికి కలిగి ఉన్నటువంటి శక్తిని వారు ఆశ్రయించరు. కాబట్టి ఇలాంటి వారికి నువ్వేం చేస్తావంటే విముఖుడుగా నువ్వు ఉండాలి అని మరి పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే మరి ఆ కాలంలో, లేకపోతే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఏలీ కుమారులు మాత్రం అలా లేరు. కానీ మరి ప్రస్తుతము మనం క్రైస్తవ సమాజంలో అభినవ ఏలీ కుమారులను చాలామందిని మనం చూడవచ్చు. పైకి మరి చాలా పవిత్రంగా మరి పరిశుద్ధంగా వీరిని చూస్తే మరి ఎంత చక్కగా మాట్లాడతారో, ఎంత ప్రేమిస్తారో అని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళ యొక్క అంతరంగము మరి అది ఎంత మరి భయంకరమైనటువంటి మరి పాపపు మరి దుర్గంధంతో నిండిపోయిందో మరి మన కళ్ళెత్తి మనం చూస్తున్నాం. కాబట్టి ఎంత నీచంగా ఏలీ కుమారులు ఇక్కడ ప్రవర్తించారంటే, లేకపోతే ఎంత నీచంగా మరి ఆ యొక్క మరి భ్రష్టత్వము లేకపోతే పాపము అనేది వారిని దిగజారుస్తూ వచ్చిందంటే, వారు దేవునికి అర్పించే అర్పణల విషయంలో వారు చాలా ఘోరంగా పాపం చేస్తున్నారు. దేవుని సన్నిధికి ప్రజలు అర్పణలు తీసుకురావడానికి ప్రజలు దేవుని సన్నిధి అంటే అసహ్యపడేటువంటి ఒక పరిస్థితిని అక్కడ తీసుకొచ్చేశారు. అంత మాత్రమే కాదు, కానీ మరి పరిచర్య చేయడానికి వచ్చినటువంటి స్త్రీలను సైతము వారి యొక్క ఉద్దేశాన్ని మార్చేసి ఆ స్త్రీలతో మరి అపవిత్రమైనటువంటి పనులు వీళ్ళు మరి చేసేటువంటి ఒక నీచమైనటువంటి స్థితికి వీళ్ళు మారిపోయారు. చివరికి వాళ్ళ తండ్రి వాళ్ళని గద్దించినా సరే వాళ్ళకి లెక్కలేదు. 22వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా. ఏలి పిలిచి వారిని గద్దిస్తాడు. అయ్యా, మీరు ఇలా చెయ్యొద్దు, ఇది చాలా మరి దుర్మార్గము, మీరు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు, మీరు దేవునికి ప్రజలకి మధ్యలో నిలబడి ప్రజల పాపాల గురించి మీరు ప్రాయశ్చిత్తం చేసి మీరు బలి అర్పించాలి. కానీ మీరే పాపం చేస్తూ మరి దేవుని పరిచయం చేయడానికి వచ్చిన వారిని కూడా పాపంలో పడేస్తూ ఉంటే మరి మీకోసం ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారు అని ఏలి మరి వారితో మొత్తుకున్న, ఏలి వారితో మొర్రపెట్టుకున్నా సరే వారి మాట, లేకపోతే ఏలి యొక్క మాటను వాళ్ళు ఏమాత్రం కూడా మరి అంగీకరించినట్టు కానీ, లేకపోతే ఆ యొక్క మాటను వారు లెక్క చేసినట్టు కానీ మనకు అంత మాత్రం కూడా వారు కనపడరు. తండ్రి యొక్క మరి ఆవేదనను వారు తీసి మరి పక్కన పడేశారు. పాపము అంత కఠినంగా వారి హృదయాలను ఏం చేసింది, మరి మార్పు చేసేసి నీచమైనటువంటి స్వభావంలోనికి వారిని మరి ఆ యొక్క పాపము మరి తీసుకుని మరి వెళ్ళిపోయినటువంటి మరి పరిస్థితిని మరి మనం ఇక్కడ చూస్తాం. మనమైతే మరి దేవుని కృప వల్ల మరి అలాంటి స్థితిలోనికి జారిపోకుండా దేవుడు మనల్ని ఎంతగానో మరి కాపాడుతున్నాడు. ఈ విషయాన్ని మరి మనం అర్థం చేసుకోవడానికి కూడా దేవుని యొక్క కృపే మనకి మరి ఎంతో సహాయపడుతూ ఉంది. కాబట్టి మనం ఈరోజు పరిశుద్ధంగా, పవిత్రంగా మరి పాపం చేయడం అంటే భయపడేటువంటి వారంగా మనము బ్రతకగలుగుతున్నాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప. అందును బట్టి మరి మనము దేవునికి ఎంతగానో మరి మనము వందనాలు చెల్లించాలి. దేవునికి మనం ఎంతగానో మరి ఈ విషయంలో మరి మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. మనల్ని దేవుడు అంతగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి మరి మనము అలాంటి స్థితిలోనికి జారిపోకుండా దేవుడు మనలో ఆ యొక్క భయాన్ని ఆయన ఉంచాడు. మన హృదయాల్లో ఆ దేవుని వాక్యానికి లోబడేటువంటి స్వభావాన్ని ఆయన మనలో ఉంచాడు. కానీ ఈ ఏలీ కుమారులు వారు ఎంత మరి భ్రష్టత్వంలోనికి వారు వెళ్ళిపోయారో మరి మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుని వారు తృణీకరించారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం గురించి వారికి అవగాహన లేదు. దేవుడు అంటే వారికి మరి భయం లేదు. దేవుని యొక్క మాట అంటే లేకపోతే దేవుని యొక్క సన్నిధి అంటే వారికి ఎంత మాత్రం కూడా భయం అనేది ఏమాత్రం కూడా లేదు. ఏ కోసాన కూడా వారికి భయం లేదు. వాళ్ళ తండ్రి యొక్క మరి మాట సైతం వారు లెక్క దేవుడు అంటేనే భయపడలేదు. ఇంకా వాళ్ళ నాన్నగారికి ఏం భయపడతారు? ఎంత మాత్రం కూడా వాళ్ళు భయపడరు. మరి ఎంత నీచ స్వభావం అంటే ప్రజల్ని దేవుని సన్నిధికి వీళ్ళు దూరం చేసేసారు. దేవుని సన్నిధికి రావడం అంటే అసహ్యం పుట్టించారంట. ఆ మాట చదువుతూనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. దేవుని సన్నిధికి ప్రజలు రావడానికి ఆనందించాలి, మరి దానికోసం వాళ్ళు ఆరాటపడాలి. కానీ దానికి రివర్స్లో వెళ్ళి చేశారు. ఏం చేశారు? దేవుని సన్నిధికి ప్రజలు రావడానికి అసహ్యపడేలా చేశారు. మరి పరిచర్య చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో మరి వ్యభిచారం చేసినటువంటి వారుగా, లేకపోతే ఆ యొక్క మరి తప్పులు చేసినటువంటి వారుగా మరి వీళ్ళు మరి ఉన్నారు. ఎంత గొప్ప పాపాన్ని దేవుని సన్నిధిలో వీరు మూట కట్టుకున్నారు. చివరికి మరి వారిని దేవుడు ఏం చేస్తాడు? భ్రష్టత్వానికి విడిచిపెట్టేస్తాడు. అనగా దేవుడు వారిని చంపను ఉద్దేశించాడు అనేటువంటి మరి మాట మనం అక్కడ చూస్తాం. ఏలి మరి 25వ వచనం చివరిలో మనం చూస్తే, అయితే చూసారా, దేవుడు వారిని ఇంకా చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. కాబట్టి తండ్రి యొక్క మొరను సైతం వాళ్ళు లక్ష్య పెట్టలేదు.
అయితే ఈ మొదటి 2 స్టేజెస్ ఉన్నాయి కదా, దేవునికి చోటు ఇవ్వకపోవడము, లేకపోతే ఆ చోటు ఇవ్వకపోవడాన్ని బట్టి నీచ స్థితికి దిగజారిపోవడము, ఈ 2 స్టేజ్ల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బైబిల్లో మనకు అలాంటి ఉదాహరణలు కనిపిస్తాయి. మీరు చూస్తే 2 దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి చూద్దాం. ఎక్కువ ఉదాహరణ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఆ ఒక్క రిఫరెన్స్ మనం చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకుని పోకుండా వారు అతని పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయి, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. చాలు. ఈ మీరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం చదువుకోండి. ఈ మనష్షే మరి హిజ్కియా యొక్క కుమారుడు. అయితే ఈ చాలా భయంకరమైనటువంటి దుష్టత్వాన్ని ఇతడు చేస్తాడు. అసలు దేవుని ఏదైతే మరి హిజ్కియా క్లియర్ చేశాడో దాన్ని అంతా తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఇశ్రాయేల్ రాజ్యంలో మరి అతను తీసుకొస్తాడు. అయితే ఇతని దేవుని మాట వినరు కాబట్టి అక్కడ మనం ఆ మాట చూస్తాం, చెవి ఇవ్వకపోయారు కాబట్టి అష్షూరు సైన్యం వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోతారు. అక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు ఇతనిలో మార్పు వస్తుంది. ఇతను ప్రార్థన చేస్తాడు, దేవుడు అతను ప్రార్థన విని అతను కనికరిస్తాడు. అతను ఏం ప్రార్థన చేస్తాడో మనకు తెలియదు, కానీ మరి అతడు ఆ నీచ స్వభావం నుంచి మరి బయటపడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు అతని ప్రార్థనకి జవాబిచ్చి తిరిగి మరలా అతని రాజ్యానికి తీసుకొచ్చి మరి అతని యొక్క మరి అక్కడ మనం చూస్తే ఆయనకు మొరలేడుగా ఆయన అతని విన్నపం ఆలకించి 13వ వచనం, యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకోండి. కాబట్టి దేవుని ఫస్ట్ తృణీకరించాడు, దాని నుంచి నీచ స్వభావంలోకి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు తిరిగి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు అతన్ని కనికరించి మరలా అతని రాజ్యానికి అతను తీసుకొస్తాడు. కాబట్టి దేవుణ్ణి తృణీకరించి నిత్య స్వభావానికి పడిపోయి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే మాత్రం తిరిగి రాలేం. భ్రష్టత్వానికి పడిపోయిన తర్వాత ఇంకా దేవుడు డిసైడ్ అయిపోయాడు, చంపేయాలని డిసైడ్ అయిపోయిన తర్వాత మాత్రం తిరిగి రావడం అనేది ఎంత మాత్రం కూడా సాధ్యము కానిటువంటి విషయం. ఇక్కడ మరి యొక్క భ్రష్టత్వంలో నుంచి వారు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు ఇంకా డిసైడ్ అయిపోయాడు, దేవుడు వారిని చంపేయాలి అనేటువంటి డిసైడ్ అయిపోయాడు. కాబట్టి మరి ఇంకా రెడీగా ఉన్నాడు అనమాట. దేవుడు ఎప్పుడు వీళ్ళకి మరణశిక్ష విధించాలని రెడీగా ఉన్నాడు. అయితే దేవుడు ఇన్స్టంట్గా వారిని నాశనం చేసేయలేదు. దేవుడు మరి వారికి కొంత టైం ఇచ్చాడు. ఏలీకి మరి ముందుగానే ఏలీ తన కుమారుని హెచ్చరించాడు, ఏలీ మాట వారు వినలేదు. అయితే ఏలీకి దేవుడు ముందుగానే చెప్పాడు, ఇదిగో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి ఆ విషయాలు. 27వ వచనం నుంచి మీరు చదువుకుంటే 2వ అధ్యాయము, దేవుడు ఒక ప్రవక్తను పంపించి మరి మరి ఎలాంటి తీర్పు ఏలీ ఇంటి మీదకి రాబోతుంది అనే విషయాన్ని ముందుగానే చెప్తాడు. ఆ తర్వాత సమూయేలుతో కూడా చెప్తాడు. తర్వాత 3వ అధ్యాయంలో ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. తీర్పు రాబోతుంది ఏలీ ఇంటి వారి మీద, కానీ మరి ఏలీకి డైరెక్ట్గా చెప్తాడు, ఇండైరెక్ట్గా సమూయేలు ద్వారా మరి ఏలీకి కూడా తెలియచేస్తాడు. కానీ 2 సార్లు దేవుని యొక్క మాట లేకపోతే దేవుని యొక్క మరి కోపం వాళ్ళ మీదకి రాబోతుందన్న విషయము మరి వాళ్ళకి తెలిసినా సరే మరి వాళ్ళలో మార్పు కలిగినట్లుగా లేకపోతే వారు పశ్చాత్తాపడినట్లుగా కానీ లేకపోతే దేవుని ఎదుట తమను సరి చేసుకోవడానికి ఇష్టపడినట్లుగా కానీ మరి ఎక్కడక్కడ మరి మనం చూడం. కానీ మరి ఇక్కడ దేవుడు స్పష్టంగా రాయించడం మనకి, దేవుడు ఇంకా వారిని అయితే మరి చంపడానికి డిసైడ్ అయిపోయాడు. కాబట్టి ఇంత డైరెక్ట్గా దేవుడు వారికి చెప్పినా సరే ఏలీ కుమారులో మరి మార్పు రాలేదు. ఏలీ గద్దించినా సరే వాళ్ళు దాన్ని లెక్క చేయలేదు. అయితే సమూయేలుతో ఒక తీవ్రమైనటువంటి మాట దేవుడు మాట్లాడతాడు. అది ఏంటంటే ఒకసారి చూడండి 14వ వచనం. కాబట్టి ఏలీ ఇంటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. చూసారా, ఏలీ ఇంటి వారి కంట బలి చేత కానీ నైవేద్యం చేత కానీ ఎప్పటికీ కూడా ప్రాయశ్చిత్తము
చేయబడదని దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే ఎంత పాపము వాళ్ళు చేస్తే దేవుడు ఈ మాట ఉపయోగిస్తాడు, ఎంత భ్రష్టస్థితికి వారు వెళ్ళిపోతే దేవుడు ఈ మాటను ఉపయోగిస్తాడు. బైబిల్లో ఎక్కడ కూడా మరి ఇలాంటి మాట మరి మనం చూడం. బలి చేత కానీ నైవేద్యం చేత కానీ ఇంకా వాళ్ళు ఏం చేసినా సరే, వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఎంత ట్రై చేసినా సరే వాళ్ళకి ప్రాయశ్చిత్తం అనేది కలగదు అని దేవుడు డైరెక్ట్గా చెప్పేశాడు. ఇంకా అలాంటి భ్రష్టత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే బహుశా మరి ఇంక ఏలీ కూడా వాళ్ళ విషయంలో విసిగిపోయి ఇంక సమూయేలుతో అంటాడు, ఇంక దేవుడు ఆయన ఏదైతే చేయాలనుకుంటాడు ఇంకా అది ఆయన చేస్తాడు అని తన కుమారుల గురించి మరి దేవుడు ఏదైతే సమూయేలుకి చెప్పాడో ఆ దర్శనం గురించి ఏలీకి సమూయేలు చెప్పినప్పుడు సమూయేలుతో ఆ మాట అంటాడు ఏలీ, ఇంకా దేవుడి యొక్క చిత్తము, దేవుడు ఏదైతే తన దృష్టికి మంచిదో అదే చేయను గాక అని మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే మీరందరూ సమూయేలు గ్రంథం చదివారని నేను నమ్ముతున్నాను. తర్వాత మీరు చూస్తే మరి తర్వాత ఒక యుద్ధం వస్తుంది. ఆ యుద్ధానికి వీళ్ళు వెళ్తారు, మందసానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఏలీ కుమారులు ఇద్దరు కూడా చనిపోతారు. హోఫ్నీ చనిపోతాడు, ఫినెహాస్ చనిపోతాడు. ఆ విషయము మరి ఒకడు పరిగెట్టుకుని వచ్చి మా ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నటువంటి ఏలీకి చెప్పినప్పుడు ఏలీ వెనక్కబడి అడవిడికి చనిపోతాడు. ఇదే మాట మరి ఒక గర్భవతి అయినటువంటి ఫినెహాస్ భార్యకి చెప్పినప్పుడు ఆవిడ కూడా అయ్యో ప్రభావం పోయిందని చెప్పి ఒక మగబిడ్డకి జన్మనిచ్చి ఆవిడ కూడా ఆ ప్రసవ వేదనలోనే ఆవిడ చనిపోతుంది. ఆ పుట్టినటువంటి బిడ్డ అనాథగా అయిపోతాడు. చూసారా ఎంత భయంకరమో! ఒక్క రోజులో ఫ్యామిలీ మొత్తాన్ని దేవుడు తీసేసుకున్నాడు. అంత భయంకరమైనటువంటి ఉగ్రత రావడానికి ఏలీ కుమారులు ఇద్దరు చేసినటువంటి పాపము కారణమైంది. దేవుని యొక్క మందసము మరి శత్రువుల చేతికి మరి అప్పగించబడింది. దేవుడి యొక్క మరి ఉగ్రత మరి ఒక్క రోజుతో ఆ యొక్క కుటుంబాన్ని మొత్తం కూడా నాశనం చేసింది. ఆ బిడ్డ మరి పెరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారు ఎన్నిసార్లు మరి ఆ బిడ్డను చూసి, వారు నువ్వు పుట్టావు, మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయావు అని ఎన్నిసార్లు అని ఉంటారు కదా. మన సైడ్ అయితే చాలా ఈజీగా అనేస్తారు ఈ మాట కదా. ఆ బిడ్డకి ఎంత బాధ కలిగి ఉంటుంది తను పెరుగుతున్నప్పుడు. కాబట్టి పాపము ఎంత తీవ్రమైందో మరి ఒకసారి మనం ఆలోచించాలి. వాళ్ళు మార్పు లేనటువంటి కారణాన్ని బట్టి, వాళ్ళు దేవుని తెలుసుకున్నటువంటి కారణాన్ని బట్టి నీచ స్వభావానికి వాళ్ళు వెళ్ళిపోయి ఆ నీచ స్వభావం నుంచి భ్రష్టత్వంలోకి జారిపోయి తమ కుటుంబాన్ని మొత్తం కూడా ఒక్క రోజులో వారు నాశనం చేసుకున్నారు. ఆ యొక్క పుట్టినటువంటి బిడ్డను వారు అనాథనం చేసేశారు. పాపము చాలా భయంకరమైనటువంటి పర్యాసనాల్ని తీసుకుని వస్తుంది. దేవునికి వారి హృదయాల్లో చోటు ఇవ్వలేనటువంటి వారి యొక్క బుద్ధి నీచ స్వభావానికి వారిని తీసుకుని వెళ్ళి దేవుని యొక్క మరి ఉగ్రత పాలై వారి కుటుంబం అంతా కూడా నాశనం అవడానికి వారిని లాగిపడేసింది. ఎందుకు ఇంత మరి భయంకరంగా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే మూలము ఏంటి అంటే మనం చదువుకున్నాం కదా, వారు దేవునిని ఎరుగని వారు. చూసారా, దేవుణ్ణి తెలుసుకోనటువంటి కారణాన్ని బట్టి, లేకపోతే దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క అధికారాన్ని తృణీకరించినటువంటి కారణాన్ని బట్టి అది క్రమక్రమంగా ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వారిని, లేకపోతే దేవుని యొక్క భయంకరమైనటువంటి ఉగ్రతకి వారిని గురయ్యేలా చేసిందో మరి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోకపోవడము, దేవుని తృణీకరించడము అది చాలా అంటే చాలా ప్రమాదకరమైనది. మనము కూడా ఈరోజు మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము, కానీ మన హృదయంలో కనుక దేవునికి చోటు ఇవ్వకపోతే, లేదా మన యొక్క హృదయంలో ఆయన యొక్క, లేకపోతే మన జీవితంలో ఆయన అధికారానికి ఒప్పుకోకుండా, ఆయన వాక్యానికి మనం లోబడకుండా ఉంటే మన పరిస్థితి కూడా ఇంతే. అయితే వాళ్ళకి ఆ రోజు బలి చేత, నైవేద్యం చేత మరి వారి పాపంలో ప్రాయశ్చిత్తం కాలేనటువంటి స్థితి వారికి ఉంది. కానీ ఈరోజు మనకు ఒక గొప్ప బలి ఉంది. మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క పాపాన్ని తొలగించేటువంటి గొప్ప బలి, సర్వ మానవాళి యొక్క పాపాన్ని పరిహరించేటువంటి బలి రక్తము మన ఎదుట ఉంది. ఆ రక్తాన్ని గురించి మనం వింటూ కూడా ఇంకా పాపాన్ని కనుక మన హృదయాల్లో కలిగి ఉంటే, ఇంకా పాపాన్ని కనుక మన హృదయాల్లో మన జీవితాల్లో మనం కలిగి ఉంటే, మనకంటే ఏలి కుమారుల కంటే మనం ఇంకా దౌర్భాగ్యులం కదా. ఎందుకంటే దేవుడు వారికి చెప్పాడు, వీళ్ళ పాపం ఏ బలి చేత, ఏ నైవేద్యం చేత అది పరిరక్షితం కలగదు, కానీ సర్వమానవాళి యొక్క పాపాన్ని పరిహరించేటువంటి రక్తాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. సర్వమానవాళి యొక్క పాపాన్ని తొలగించేటువంటి పరిశుద్ధ రక్తాన్ని దేవుడు మన ఎదుట ఆయన ఉంచాడు. ఈ రక్తాన్ని గురించి మనం వింటున్నాం, ఈ బలి గురించి మనం వింటున్నాం, ఈ ప్రాయశ్చిత్తాన్ని గురించి మనం వింటున్నాం. కానీ ఇంకా 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 పాపంలోనే కనుక మనము మరి కనుక కొనసాగుతూ ఆయన వాక్యానికి కనుక మనలో చోటు ఇవ్వకుండా, ఆయన యొక్క మరి అధికారానికి కనుక మనం ఒప్పుకోకుండా జీవిస్తున్నట్లయితే
ఏలి కుమారుల కంటే భ్రష్టత్వము మనము కలిగి ఉండేటువంటి, లేకపోతే అలాంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోయేటువంటి వారంగా మరి ఉంటాం. ఆ ప్రమాదము మరి మన ఎదుటే ఉంది అనే విషయాన్ని మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. దేవునికి మరి చోటు ఇవ్వకపోవడం అంటే ఆయన మాటకి మనం లోబడకపోవడం, మన హృదయాల్లో దాన్ని స్వీకరించకపోవటం, లేకపోతే దేవునికి మన హృదయాల్లో చోటు ఇవ్వడము అంటే ఏంటంటే ఆయనకి మనం పూర్తిగా లోబడటము, ఆయన మాటను మన హృదయాల్లో స్వీకరించటము, ఆయన మాటకి మనము పూర్తిగా విధేయత చూపించి ఆయన వాక్య ప్రకారం మనము నడుచుకోవడం. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, మరలా ఇక్కడికి వస్తుందని మీరు అనుకున్నా సరే నేను చెప్తాను. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన పాపాన్ని ఎంత ద్వేషిస్తున్నాడో, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకి మరలా మనతో మాట్లాడడానికి బైబిల్ని ఆయన మన చేతిలో పెట్టాడు. అది మన చేతిలో ఉంచినప్పుడు మరి మనము దాన్ని చదవకుండా, లేకపోతే ఆయన వాక్యం ద్వారా తన ప్రేమను గురించినటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ, పాపాన్ని గురించినటువంటి మరి విషయాలను మన ఆయన తెలియచేస్తూ ఉన్నప్పుడు దాన్ని గనక మరి మనము స్వీకరించకుండా దాన్ని మనం విడిచిపెట్టి నేను దేవుని ఎంతో ప్రేమిస్తానండి అని కనుక మనం పైకి చెప్తున్నట్లయితే మనము చాలా మరి అబద్ధికమయంగా ఉంటాం. సంఘానికి రావడము మరి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు, మరి రక్షణ పొందడం అనేది ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. మనల్ని మనమే మోసగించుకునేటువంటి పరిస్థితిలోనికి మరి మనం వెళ్ళిపోతాం. ఏలి కుమారులు దేవునిని ఎరగనటువంటి కారణంగా వాళ్ళు క్రమక్రమంగా ఏమైపోయారు, దేవుని యొక్క మరి ఉగ్రతకి వారు గురైపోయారు. ఈ మాట మరలా నాకు గుర్తొస్తూ ఉంది. బలి చేత కానీ నైవేద్యం చేత కానీ వారి యొక్క పాపము ప్రాయశ్చిత్తము కానటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. దేవుడే ఆ మాట స్వయంగా చెప్పాడు, వీళ్ళ పాపము పరిహారము కాదు అని చెప్పి. ఒకవేళ దేవుడు కనుక మన విషయంలో మరి అలాంటి మాట చెప్తే మరి మన పరిస్థితి ఏమంటారు? చాలా మరి అమూల్యమైనటువంటి రక్తము దేవుడు మన కొరకు ఆయన అర్పించాడు సిలువలో. అది మనకు తెలిసి కూడా మరి మనము ఆయన మాటకు లోబడకపోతే మరి మనము ఎలా ఉంటాము? మనకంటే భ్రష్టులు ఎవరు కూడా ఉండరు. యాకోబు పత్రిక మరి మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యాకోబు ఒక మాట చెప్తూ ఉంటాడు. చూద్దాం ఆ మాటను చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చదవండి అన్న. చాలు. తర్వాత వచ్చినప్పుడు మీరు వినువారు మాత్రమై ఉండి 23 కూడా ఎవడైనా వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే చూచుకొని చాలు. చూసారా, ఇక్కడ యాకోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఆ వాక్యము దేవుడు మన హృదయాలలో నాటాడు. అది ఎలాంటి వాక్యం అంటే మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. దేవుని యొక్క వాక్యానికి ఎంత గొప్ప శక్తిని దేవుడు ఇచ్చాడో చూడండి. దేవుని మాట మన ఆత్మలను అది ఏం చేస్తుంది? అది రక్షించేటువంటి సామర్థ్యం కలిగి ఉంది. కాబట్టి ఆ మాటను దేవుడు మన చేతిలో ఉంచాడు. ఆ మాటను ప్రతి వారము దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఆ మాట ప్రకారము గనక మరి మనము జీవించకపోతే, ఆ మాటను గనక మనము సాత్వికముతో అంగీకరించకపోతే మరి మనము కూడా అలాంటి భ్రష్టత్వంలోకి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. తర్వాత అంటాడు కదా, వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం మీరు ఏం చేయాలి? ప్రవర్తించాలి. దేవుని వాక్యాన్ని మీరు సాత్వికంతో అంగీకరించిన తర్వాత ఆ వాక్యము మీకు ఏదైతే చెప్తుందో దాని ప్రకారము మీరు చేసేటువంటి వారంగా ఉండాలి. దేవుని వాక్యం మనకేం చెప్తుంది? పవిత్రంగా జీవించమని చెప్తుంది. దేవుని వాక్యం మనకేం చెప్తుంది? పాపాన్ని అసహించుకోమని చెప్తుంది. పాపానికి దూరంగా బ్రతకమని చెప్తుంది. దేవుని వాక్యం మనకేం చెప్తుంది? ఆయన రాకడ కొరకు మనల్ని మనము పరిశుద్ధంగా కాపాడుకోవాలని చెప్తుంది. అది మనము మరి వింటూ కూడా ఆ ప్రకారంగా కనుక మనం చేయకపోతే మనకంటే బుద్ధిహీనులు ఎవరో కూడా ఉండరు. కాబట్టి అలా గనక మనం చేయకపోతే, ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాను కదా, అద్దంలో ముఖం చూసుకుంటాడంట, కానీ బయటికి వెళ్ళి తను ఎలా ఉన్నాడో వాడు
మర్చిపోతాడు. అంటే చర్చికి వచ్చి వాక్యం వింటాము, కానీ చర్చిలోంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ వాక్యం వింటాం మనము మర్చిపోతాం. బైబిల్ మనం చదువుతాము, కానీ ఆ చదివినటువంటి ఆ యొక్క భాగంలో కనీసం ఒక్క వచనం కూడా కనుక మనం గుర్తుంచుకోకపోతే, లేకపోతే ఆ వచనాన్ని గురించి మనం ఆలోచించకపోతే, మరి మనము వాక్యము వింటాము కానీ మనల్ని మనమే మోసపుచ్చేటువంటి వారంగా, మనం వాక్యం చదువుతాం కానీ మనల్ని మనమే మోసం చేసుకునేటువంటి వారంగా ఉంటాం. అనగా మరి ఒక అలవాటుగా వాక్యం చదవడం కాదు, లేకపోతే ఈరోజు నేను చదవకపోతే ఏమవుతుందో అన్న ఉద్దేశంతో చదవడం కాదు, కానీ దేవుని యొక్క మాటను నేను నేర్చుకోవాలి. దేవుడు నన్ను ఎలా జీవించమని చెప్తున్నాను, నేను అలా జీవించాలి, ఈ వాక్యం ద్వారా నాలో మార్పు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో మనము వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం మనకి మరి ఆ ప్రకారంగా చేయమని బోధిస్తున్నప్పుడు దాన్ని మనము స్వీకరించాలి, సాత్వికంతో స్వీకరించాలి. చాలా స్పష్టంగా రాశాడు, సాత్వికంతో అనగా పూర్తిగా లోబడిపోయి అది ఏం చెప్తాదో నేను దాన్ని చేస్తాను అనేటువంటి మరి ఆ యొక్క వైఖరితో కనుక దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం స్వీకరిస్తున్నట్లయితే ఆ వాక్యము మరి మనలో అది మరి తన యొక్క క్రియను కొనసాగిస్తుంది. మనము పవిత్రంగా జీవించడానికి, దేవుడి అంటే భయభక్తులతో జీవించడానికి అది మనకి ఎంతో సహాయపడేటువంటి మరి వాక్యంగా అది మనకి మరి ఆ వాక్యం మనకి హెల్ప్ చేస్తుంది. ఏలి కుమారులు దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయారు. దేవుడు అంటే ఏంటో వారికి తెలియపరచడానికి ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది, లేవికాండం వారి దగ్గర ఉంది, వాళ్ళు ఎలా ప్రవర్తించాలో వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం వాళ్ళ దగ్గర ఉంది, కానీ వారు తెలుసుకోలేదు, దాని ప్రకారం వారు ప్రవర్తించలేదు. ప్రజలు దేవుని సన్నిధికి రావడానికి అసహాయపడేలాగా వారు చేశారు. దేవుని సన్నిధికి వచ్చి సేవ చేయడానికి వచ్చినటువంటి వారిని వాళ్ళు వ్యభిచరించేలా చేశారు. దేవుని సన్నిధిలో గొప్ప పాపాన్ని వారు మూట కట్టుకున్నారు. బహు దుర్మార్గంగా వారు ప్రవర్తించారు. దేవుడు వారిని చంపడానికి డిసైడ్ అయ్యాడు. ఎలాంటి విధంగా అంటే వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం లేనటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తించారు. కానీ ఈరోజు మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా దేవుడు తన సొంత కుమారుని శిలువ బలియాగంగా ఆయన అర్పించినప్పుడు ఆ బలిరక్తము ద్వారా మన పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనం ఎదురు చూసినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోకుండా దాన్ని కేవలం విని మనం విడిచిపెడితే మనము ఏమాత్రము కూడా మరి ఏలి కుమారులకి మనకి పెద్ద తేడా ఏమీ కూడా లేదు. జాన్ మెకార్థర్ లాస్ట్ టైం కూడా ఈ మాట మీకు చెప్పాను. మనుషులు చేసేటువంటి ఘోర పాపాల్లో అతి ఘోరమైనటువంటి పాపం ఏంటంటే దేవుని కుమారుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించకపోవడమే. దేవుడు తన కుమారుణ్ణి మనందరి రక్షణ కొరకు ఈ లోకానికి పంపించాడు. అయితే ఆ కుమారుని గనక మనము తెలుసుకోకపోతే, ఆయనని గనక మనం సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ లోకంలో మనం ఎంత వైభవంగా బ్రతికినా, ఎంత బాగా బ్రతికినా, ఎంత సంపన్నంగా బ్రతికినా మరి మనకి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. ఈ మాట మరి చెప్పిన తర్వాత నేను ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నా హృదయం అనిపించింది ఒకటే, ఈ లోకంలో మనం పేదవారిగా చనిపోయినా పర్లేదు, ఈ లోకంలో మనం రోగంతో చచ్చిపోయినా పర్లేదు, ఈ లోకంలో మరి మనము ఏమి సాధించకుండా చచ్చిపోయినా పర్లేదు, మనం ఒక అనాదిగా చచ్చిపోయినా పర్లేదు, కానీ దేవుడు లేకుండా చచ్చిపోతే మాత్రం, దేవుని యొక్క రక్షణ లేకుండా చచ్చిపోతే మాత్రం మనకి భవిష్యత్తు లేదు. ఎందుకంటే మరి దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించింది. మనల్ని ఆయన ఏ ఉద్దేశంతో అయితే తయారు చేసుకున్నాడో ఆ ఉద్దేశాన్ని మనలో నెరవేర్చడానికి. దేవుడు మనల్ని మరి తన సన్నిధిలో మరి నిరంతరము ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి మనల్ని తయారు చేసుకున్నాడు. కానీ పాపము మనల్ని దానికి దూరం చేసింది. కానీ దేవుడు తన కృప చేత మరలా మనకు ఆ యొక్క అవకాశాన్ని తన కుమారుని ద్వారా కల్పించాడు. కాబట్టి ఈ విషయాలు దేవుడు తన వాక్యం ద్వారా మనకు వినిపింపచేస్తూ, తన వాక్యం ద్వారా మనల్ని ఒప్పింపచేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలని మరి ఆ వాక్యపు వెలుగులోని తీసుకుని వచ్చి దాని గురించి మనకి బోధిస్తూ దాని గురించి మనల్ని ఒప్పింపచేస్తున్నప్పుడు మన హృదయాన్ని మనము కఠినపరచుకోవద్దు. మన లోపల నాటబడి మన ఆత్మను రక్షించేటువంటి ఆ యొక్క శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరించి మన లోపాలని మనం సరిచేయమని ఆయనను వేడుకుంటూ ఆయన కృపలో మనకి కొనసాగేటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. దేవుని చిత్తమైతే మరొకసారి నెక్స్ట్ కంటిన్యూషన్ దీనికి చూద్దాం. పాపం నుంచి మనకి దేవుడు ఎలా విడుదల కలగజేసిన అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.